చూసారా, గూగుల్ మ్యాప్స్ రూట్ తప్పు చూపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. నేను ఇప్పుడు ఎంత స్లోగా వెళ్ళాలంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంత స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు కనపడదు. ఫక్ ఫక్ ఫక్. ఇంకో ప్రాబ్లం ఏమంటే, సరే ఎలాగోలా మేనేజ్ చేసి అంత దూరం వెళ్దామని అనుకున్నా కూడా సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ వాడకపోతే సైట్ ఇంకా పెరిగిపోద్ది. స్పెట్స్ వాడకుంటే ఇన్ ద సెన్స్ నార్మల్గా ఇంట్లో ఉంటే పర్లేదు, ఇట్లా ఫోకస్ చేసి ఒక ఆబ్జెక్ట్ ని చూడాలి, లైక్ కంటికి పని పెడతాం కదా, ఇప్పుడు సైట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మూసుకొని నెక్స్ట్ ఏదైనా ఊర్లో స్పెట్స్ తీసుకోవాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ఫస్ట్ టైం నేను స్పెట్స్ లేకుండా బైక్ రైడ్ చేస్తున్నాను. అసలు బయటికి రావడం కూడా ఫస్ట్ టైం. నాకు అంతా మసకగా ఉంది, అసలు ఏమీ కనపడట్లేదు. అంటే అది రామ్ మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తున్నాయి కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నా. నాకేం కనపడట్లా. మొత్తం మసకగా ఉంది. అసలు ఏమన్నా చూసి దాన్ని ఫీల్ అవుదామన్నా కూడా ఆ ఫీల్ రావట్లేదు. చూసారా ఎంత బాగున్నాయో కొండలు? మీరు చూసి చెప్పండి, నాకు కనపడట్లేదు. నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. ఎవరినైనా అడుగుదామంటే మిడిల్ ఆఫ్ నోవేర్ ఉన్నా. ఖచ్చితంగా నేను మైసూర్ అయితే అనుకున్న టయానికి వెళ్ళేలాగా లేను. నేను ఎస్టిమేట్ చేసింది మాత్రం 5 to 6 మధ్యలో, మాక్సిమం అంటే 6:30 అవుతుందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా 7 కానీ 7 తక్కువ అవుతుంది, ఇంకా 8 కానీ అట్లా అవ్వచ్చు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఊర్లో పెట్ షాప్ నాకు దొరికితే అక్కడ తక్కువలో తక్కువ ఒక 2 hours అవుతుంది. వాళ్ళు అడగంగానే స్పెట్స్ ఇవ్వరు కదా, టైం చెప్తారు. దానికి తోడు చూడండి వర్షం పడుతుంది. ఈ రైడ్ అయితే అసలు అన్ప్లాన్డ్ రైడ్, అనుకోకుండా ప్లాన్ చేసి, అసలు ప్లాన్ చేయలేదు ఈ రైడ్ ని. అడ్వెంచరస్ రైడ్ లాగా అయిపోతుంది. అసలు నేను జనరల్ గా స్పెట్స్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాను. అట్లాంటిది ఇలాంటి రైడ్ చేస్తున్నానంటే నేను నమ్మలేకపోతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 197 కిలోమీటర్స్, ఇప్పుడు దాకా వచ్చింది జస్ట్ 5 కిలోమీటర్స్ స్పెట్స్ లేకుండా. ఇప్పుడే ఒక అతన్ని బైక్ లో వెళ్తుంటే ఆపేసి అడిగాను, ఏదైనా ఊరు ఉందా దగ్గరలో అని, నా స్పెట్స్ ఇట్లా ఇరిగిపోయినాయి అని అడిగితే 9 కిలోమీటర్స్ దూరంలో సూలగిరి అనేదో ఊరుందంట, పెద్ద ఊరే అన్నాడు. ఒక పక్క చాలా ఇబ్బందిగా ఉన్నా, ఒక పక్క మాత్రం చాలా అడ్వెంచరస్ గా ఉంది నాకైతే. నేను ఆపినతను చెప్పింది సూలగిరి, నేనేమైతే సుందగిరి అనుకున్నా. అనే ఊర్లోకి అయితే వచ్చేసా కానీ నాకు అసలు కనపడట్లేదు, చాలా స్లోగా వెళ్ళాలి. ఎంవిఆర్ ఆప్టికల్స్ ఇక్కడ. స్పెట్స్ అయితే తీసేసుకున్నా. స్పెట్స్ అయితే తీసేసుకున్నా కానీ నాకు నచ్చలేదు. అతన్ని అడిగితే ఇవాళ ఆర్డర్ ఇస్తే రేపు వస్తాయి స్పెట్స్ అన్నాడు. ఈ ఊరు మొత్తంకి ఒకటే ఆప్టికల్ షాప్ ఉంది, రెడీమేడ్ షాప్, స్పెట్స్ ఉన్నాయి. ఆ షాప్ అతను నా హెల్మెట్కి ఉన్న కెమెరాని చూసి యూట్యూబ్ అని అడిగితే అవునని చెప్పా. అతనికి కొంచెం తెలుగు వచ్చు అనమాట. నా హెల్మెట్కి ఉన్న కెమెరాని చూసి యూట్యూబ్ అని అడిగాడు, అవునని చెప్పా. ఓపెన్ చేసి ఇవ్వన్నాడు. నేను అన్ని తెలుగు వీడియోస్ ఉంటే నీకు అర్థం కాదంటే, నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు, ఈ ఏరియాలో మొత్తం చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నాడు. సరే అని ఓపెన్ చేసి ఇచ్చా, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళినందుకు ఒక సబ్స్క్రైబర్ ఇచ్చారు మనకి. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా అంతే, కనీసం బయట అన్న స్పెట్ షాప్ బయట నుంచి అన్న ఆ షాప్ ని రికార్డ్ చేసి వీడియోలో పెడితే అతను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కదా, కనీసం వీడియోలో అయినా చూస్తాడేమో చూస్తాడని ఫాస్ట్ గా వచ్చేసాను ఇంకా రికార్డ్ చేయకుండా. ఎందుకంటే ఆ బైక్ నేను పార్క్ చేసినా కదా, ఆ బైక్ దగ్గర మొత్తం వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ అంతా అయ్యింది. అందులో నేను ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది.
ఏదో ఒకటి నేను తీసేసుకున్నాను స్పెట్స్. చూసారా, గూగుల్ మ్యాప్స్ రూట్ తప్పు చూపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. ఇట్లే నా రోడ్డు నాకేదో డౌట్ కొడుతుంది. సందులు అన్ని తిప్పి చివరికి ఈ రోడ్లోకి తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్ నన్ను. ఆ, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు తెలుసా ఇలాగా. నేను వస్తున్నాను కదా, అన్ని ఊర్లలో మనం పాత కాలంలో పెంకుటిల్లులు చూసేవాళ్ళం కదా, అన్ని ఇప్పటికి ఇంకా ఇక్కడ అదే అవే వాడుతున్నారు పెంకుటిల్లులు. మంచిగా ఒక కొండ పక్కన ఇల్లు, నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు ఇల్లు. ఈ కుక్క మరీ దగ్గరగా ఉంది రోడ్డు మీద. నేచర్ లో కలిసిపోదాం అనుకుంటున్నాను. మనం మైసూర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మధ్యలో ఎంత లేట్ అయినా, ఎన్ని చోట్ల ఆగినా కూడా మనం అనుకున్న టైంకి అయితే వచ్చేసాం. నేను ఇంకా 5:30నో 6:30నో అవుతుంది అనుకున్నా. 4:30 to 5:30 మిడిల్లోనే వచ్చేసాం. 5:10 అయింది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం రూమ్ ఎత్తుక్కోవాలి. నేను లాస్ట్ అండ్ ఫస్ట్ టైం మైసూర్కి నేను బీటెక్ లో ఉన్నప్పుడు వచ్చాను. ఉండింది కాలేజ్ ట్రిప్, మా హెచ్ఓడి ఇంకా మేము కొంతమంది వచ్చాము. బెంగళూరులో అది ఏదో కాలేజ్ ఉంది, ఐఐటినో సంథింగ్, వాళ్ళది, ఇది టాటా వాళ్ళది. దాంట్లో ఆ కాలేజ్ని విజిట్ చేసి తర్వాత మైసూర్ వచ్చామన్నమాట. మైసూర్ వచ్చి ఎక్కడో లోపల ఒక మారుమూల ప్రాంతంలో రూమ్ బుక్ చేశారు మా సీనియర్స్, అప్పట్లో మా సీనియర్స్. సో వెళ్ళేసి అక్కడ రూమ్ లో స్టే చేసి, మేము మినీ వ్యాన్ అరేంజ్ చేసుకున్నాం అప్పుడు. సో ఆ వ్యాన్ లో కూర్చోవడం, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆ ప్యాలెస్ చూసాము. ప్యాలెస్ అయిన తర్వాత ఆ, మైసూర్లో డ్యామ్ ఉంది, మైసూర్ డ్యామ్ చాలా ఫేమస్. అక్కడ పార్క్ ఉంటుంది, నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ పార్క్, డ్యామ్ దగ్గర ఉండే పార్క్. సో ఈ 2 ప్లేసెస్ విజిట్ చేసాం. మళ్ళీ మైసూర్ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఫ్యాంటసీ పార్క్ అని ఒకటి వస్తుంది. మనకు వండర్లా ఎలానో అదే అలాగా అక్కడికి వెళ్ళాం అంతే. ఇంకా నేను కానీ ఆ మినీ వ్యాన్ లో వెళ్ళేటప్పుడు మైసూర్ని సిటీ చూస్తాం కదా, చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది సిటీ అయితే, బ్యూటిఫుల్ సిటీ. కానీ ఎక్కువ చూడలేదు సిటీని, కొంచెమే చూసాను. ఇప్పుడు బైక్ లో వచ్చాను కదా, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే రూమ్ వెతికి పట్టుకోవాలి. ఫుడ్ కోర్ట్ అనుకుంటా ఇదంతా, మైసూర్ ఫుడ్ కోర్ట్. వావ్, ఎంట్రీ ఎదిరిపోయింది ఇక్కడ. నైట్ టైం లైట్స్ ఏమన్నా ఎవరో ఇతను రూమ్ చూపిస్తా అని తీసుకెళ్తున్నాడు. మీకు ఎదురు కనబడుతుంది కదా, ఇదో ఇట్లే లోపలికి ఎంట్రన్స్, ప్యాలెస్ లోపలికి. టికెట్ అక్కడ సైడ్ తీసుకొని, పార్కింగ్ కూడా ఇటు సైడ్ ఉంటుంది, తీసుకొని వెళ్ళాలి. మనం ప్యాలెస్ ఇప్పుడైతే ఎంట్రీ ఉండదు, 5 ఏమో క్లోజ్ చేసేస్తారు. అసలు లోపల ఉన్న వాళ్ళని దొబ్బేస్తారు బయటికి. నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. మేము కరెక్ట్గా 4:40కి 4:50కి అలా బయటకు వచ్చేసి, చెప్పులు లోపలికి ఎంట్రీ ఉండవు, బయట చెప్పులు ఇప్పేసి మనకు నెంబర్ ఇస్తారు, టోకెన్, అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో ఆ చెప్పులు తీసుకుంటుంటే మమ్మల్ని నెట్టేస్తున్నారు బయటికి, టైం అయిపోయింది వెళ్ళిపోండి అని. అసలు ఉంచరు, టైం అయిపోతే లోపల ఇన్ టైంలో మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇదేనా? చూద్దాం ఫస్ట్. నేనైతే ఇక్కడ ఫిక్స్ అవ్వట్లేదు, రూమ్ బాగుంటేనే తీసుకుంటా, లేకపోతే తీసుకొనిది. చూస్తాను. ఓకే, రూమ్ నచ్చితే బైక్ పార్కింగ్లో పెట్టేస్తాను. ఓ గుడ్, నైస్. ఓకే.